థ్యాంక్ యూ సో మచ్. ఈ సీజన్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ సీజన్ చాలా ఎంటర్టైనింగ్గా, చాలా టఫ్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎవ్రీ పర్ఫార్మెన్స్ ఇస్ ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. అండ్ ప్రతి పర్ఫార్మెన్స్ కూడా జాగ్రత్తగా సాంగ్ సెలెక్షన్ నుంచి ఈ వారం పర్లేదులే అనుకోవడానికి ఉండదు. ఉండదు అసలు. ఎవ్రీ వీక్ ఇస్ లైక్ టఫర్ కూడా. నా ప్రకారం టఫ్గానే ఉంటుంది. అండ్ యాక్చువల్లీ తమన్ గారు కూడా అంటే చాలా వ్యాలిడ్ పాయింట్స్ ఇస్తూ ఉంటారు. అక్కడ పాడే వాళ్ళకి ఎంత వ్యాలిడ్ అనిపిస్తుందో అట్ ద సేమ్ టైం అక్కడ కూర్చున్న మీకు కూడా అవి ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ టు లెర్న్. అలా మీరేదన్నా నేర్చుకున్నారా? డెఫినెట్లీ అండి. ఇప్పుడు నేను జస్ట్ ఈ ఒక ప్రోగ్రామ్కి జడ్జ్ అయిపోయాను కదా అని నా కెరీర్ ఏం స్టాప్ చేసేయలేదు. నేను ఒక సింగర్నే, నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాను, నేను ఒక నా సొంత పాటలు ఏవో పాడుకుంటూ ఉంటాను, బయట వాళ్ళకి పాడుతూ ఉంటాను, ఇవేవో ఉంటూనే ఉంటాయి. నా షోస్ చేస్తూ ఉంటాను. ఏ పాయింట్స్ అందరికీ నచ్చుతున్నాయి, ఆడియన్స్ ఎప్పుడు నేను పాడుతుంటే ఆడియన్స్లో కూర్చున్న వాళ్ళకి నచ్చుతుందా లేదా కాకుండా నేను వేరే వాళ్ళు పాడుతుంటే నేను ఒక ఆడియన్స్ లాగా ఫీల్ అయ్యి ఆలోచించే విధానానికి కూడా నాకు అవకాశం వస్తుంది. సో ఇవన్నీ కూడా లెర్నింగ్ ప్రాసెస్సే. ఇవన్నీ కూడా నా కెరియర్లో నేను బెటర్మెంట్ అవ్వడానికి హెల్ప్ చేసేవే. అండ్ యాక్చువల్గా ఇప్పుడు పాడే వాళ్ళందరూ కూడా ఎక్కడో ఒక చోట ఒక పర్ఫార్మెన్స్ బాగుంటుంది, ఒక పర్ఫార్మెన్స్లో ఎక్కడైనా డల్ అవ్వచ్చు. సో వాళ్ళన్నీ బ్యాలెన్స్ చేసుకొని నెక్స్ట్ పర్ఫార్మెన్స్కి రెడీ అవ్వటం అనే దానిలో ఎలా ఉంటుంది? చూడండి, కొత్త సో కాల్డ్ ఇవన్నీ ఇది వరకు చెప్పాలంటే ఇంకోటి కూడా ఏంటంటే ఏదన్నా పర్ఫార్మెన్స్ ఇది వరకు టీవీలో మేము సైలో కానీ వేరే దాంట్లో పాడితే ఆ టైంలో అందరు వచ్చి టీవీ చూస్తేనే మన పర్ఫార్మెన్స్ చూసినట్టు. ఇప్పుడు తర్వాత కూడా వాళ్ళు మేము సీడీలు అవి రికార్డ్ చేయించుకునే వాళ్ళం. మేము టీవీలో పాడినప్పుడు 2004 ఆ టైంలో టీవీలో నేను పర్ఫార్మెన్స్ పాడితే అది ఒక గోల్డెన్ ఆపర్చునిటీలా ఉండేది. దాన్ని మేము సీడీస్ రికార్డ్ చేయించుకుని అవి కొన్ని చోట్లే రికార్డ్ చేస్తారంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి అవన్నీ క్యాసెట్లు ఇంట్లో సీడీలు పెట్టుకుని అలా చేసేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు కదా, యూట్యూబ్లో మళ్ళీ చూడొచ్చు. ఆహాలో ఇవాళ ఒక్కసారి ఎపిసోడ్ పెట్టేస్తున్నారంటే ఆ తర్వాత ఎన్నిసార్లైనా మనం చూసుకోవచ్చు. ద కంటెంట్ ఈస్ అవైలబుల్ ఫర్ యూ టు చెక్ and correct yourself again and correct yourself also. So ఈ రకంగా చాలా పాజిటివ్స్ కూడా ఉన్నాయి. బట్ అగైన్ ఈ ఫాస్ట్ మూవింగ్ పేస్లో కొన్నిసార్లు లాంగ్ లైఫ్ అనేది కూడా తక్కువ ఉంటుంది, చాలా తొందరగా మర్చిపోతున్నారు. సో యూ నీడ్ టు కోప్ అప్, యూ నీడ్ టు జస్ట్ స్టే, యూ నీడ్ టు బీ ఇన్ ద రేస్. ఇవన్నీ కూడా ఉన్నాయి. లైక్ దట్. అంటే మీతో పాటు ఒకేసారి స్టార్ట్ అయ్యాయి ఈ జర్నీస్, చాలా మంది సింగర్స్ వచ్చారు. సో ఇప్పుడు కూడా అదే జరుగుతోంది, అంటే 1 by 1 అట్లా సీజన్స్ చూస్తూ. శ్రీరామ్ కలిసే స్టార్ట్ చేశామని చెప్పచ్చు కెరియర్ని. తర్వాత కృష్ణ చైతన్య, మేమందరం కలిసి స్టార్ట్ చేసాం. ప్రణవి, మాళవిక మాకు సీనియర్ యాక్చువల్లీ కొన్ని ఇయర్స్. తర్వాత దీపు నాకు సీనియర్. మా లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ రామాచారి సార్ దగ్గర కూడా తను సీనియర్. తనే నన్ను మణిశర్మ గారి దగ్గర ఎవరైనా కొత్త వాయిస్ ఉంటే చెప్పరా అంటే నా దీపు రిఫర్ చేశారు నన్ను. గీతా మాదిరి అని ఒక అమ్మాయి, డిఫరెంట్ యూనిక్ వాయిస్ అని చెప్పి పిలిచాడు అన్న. యాక్చువల్లీ మీ బాండింగ్ అంతా చాలా బాగుండేదండి, అంటే టీవీలో చూస్తూ ఉంటాం కదా, మాకు భలే అనిపిస్తుంది. ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు దీపు.